హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఇన్ హోమ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నేను ఫ్రూట్ సలాడ్ అయితే చేశానండి. దాని ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం రండి. స్టవ్ మీద ఒక బాణీ పెట్టుకుని దానిలో టూ లీటర్స్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను అండ్ షుగర్ కూడా యాడ్ చేశాను. అండ్ ఫ్లేవర్ కోసం అయితే నేను ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేశానండి. అండ్ ఈ ఫ్రూట్ సలాడ్ కోసం నేను ఏ ఫ్రూట్స్ అయితే తీసుకున్నానో ఒకసారి చూద్దాము. పప్పాయ, డ్రాగన్ ఫ్రూట్ అండ్ బనానా, యాపిల్, దానిమ్మ, ఇంకా 3 వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ అయితే తీసుకున్నాను. వాటిని తీసుకుని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలండి. అండ్ నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. బౌల్ తీసుకుని దానిలో కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేశాను. దీన్ని యాడ్ చేసుకుని మనం ఉండలు లేకుండా అయితే తిప్పుకోవాలండి. ఎందుకంటే ఇట్లా కస్టర్డ్ పౌడర్ మనం మరుగుతున్న పాలలో డైరెక్ట్గా వేసేస్తే ఉండలు కట్టేస్తుంది. సో అందుకనే మనం ముందుగానే ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ నేను మరుగుతున్న పాలల్లో ఈ కస్టర్డ్ మిల్క్ని అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి మనం 5 to 10 మినిట్స్ అయితే మరిగించాలండి. ఇంకా ఇలా మరిగిస్తే ఏంటంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం తీసుకున్నాం కదా ఆ ఫ్రూట్స్ని మనం చిన్న చిన్న పీసెస్గా నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకోండి. న్యూ ఛానల్ అండి, మీ సపోర్ట్ వల్ల నేను ఇక్కడి వరకు వచ్చాను. 1K సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయ్యాను. మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి. కొత్త ఛానల్ కదా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మనం మిల్క్ తీసుకున్నాం కదా, ఆ మిల్క్లోకి మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని వాటిని బాగా తిప్పుతూ కొంచెం అటు ఇటు తిప్పుతూ బాగా మిక్స్ అయ్యేలా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఈ ఫ్రూట్ సలాడ్ ఉంది కదా దాన్ని ఒక 3-4 అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. కొంచెం చల్లగా తింటే దాని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అండ్ నేను ఇంకా ఫ్రూట్స్తో పాటు డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేశాను, అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని. ఆఫ్టర్ 3-4 అవర్స్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇలా సర్వ్ చేసుకున్నానండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. సో మీరు